ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చిన్నశంకరంపేట మండలం చందంపేటలో గురువారం హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చందంపేట స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రుద్రారం, చిన్నశంకరంపేట పట్టణంలోని పురవీధుల గుండా సాగింది. హనుమాన్ సేవ సమితి అధ్యక్షుడు పెంటస్వామి, సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువకులు ఆయన అడుగుజాడల్లో నడవాలని వారు యువకులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింలు, పంచాయతీ కార్యదర్శి పద్మ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు ప్రభు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శివప్రసాద్, వార్డు సభ్యులు లావణ్య గౌతమి, రామకృష్ణ, నర్సింలు, షేరుస్వామి, హనుమాన్ సేవ సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నరేష్, బాలరాజు గౌడ్, భరత్, రాజు, నవీన్ గౌడ్, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ యొక్క భారతదేశంలో ఆ సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడూ కనుగొన్నటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. గెరిల్లా యుద్ధం అంటాం. గెరిల్లా యుద్ధం అంటే ఒక సైనికుని యొక్క ఆలోచనను ముందే పసిగట్టి అతను వస్తున్న సందర్భంలోనే ఎదురొడ్డి అతనిపై విజయం సాధించినటువంటి గొప్ప ఛత్రపతి శివాజీకి ఉన్నటువంటి గొప్ప గుణం. అలాంటి గెరిల్లా యుద్ధాలు చేసి అనేక రకాలైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి మహారాజ్ ఈరోజు సనాతన ధర్మం పరిడవిలుతుంది అంటే అతని యొక్క పుణ్యమే. ఆ సందర్భంలో అనేక యుద్ధాలు చేసి ఒక సందర్భంలో అఫ్జల్ ఖాన్ చేత బంధించబడ్డ, తప్పించుకొని చంపి బయటకు వచ్చినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. అతను ఛత్రపతి అంటే అందరూ కూడా రాజు అని పిలుచుకునే వాళ్ళు కొంత మట్టుకి మాత్రమే పరిమితమైన రాజు అంటాం. అనేక రాజ్యాలకి రాజు అయినట్టయితే అతను ఛత్రపతిగా కీర్తించబడతాం. అలా ఛత్రపతి కీర్తించబడినటువంటి గొప్ప మహారాజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అతడు 1630లో పుట్టి 1680లో మరణించడం జరుగుతుంది. బతికింది 50 సంవత్సరాలే. ఆ 50 సంవత్సరాల్లో ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని ఈ రోజు వరకు బతికించినటువంటి గొప్ప మహారాజ్. భౌతికంగా లేకపోయినా అతని యొక్క ఆశయాలు అనుగుణంగా ఈరోజు యువత ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క ధర్మాన్ని మేము బతికిస్తాం, శివాజీ తర్వాత మేము ఊరూరా శివాజీని ఆవిర్భవించి ఆ మతాన్ని, ఆ సనాతన ధర్మాన్ని ఇంకా మేము పైడవిల్లే విధంగా చూస్తూ ఎన్ని యుగాలైనా దీన్ని అంతమొందకుండా చూసే బాధ్యత తీసుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి నిజంగా మీ అందరికీ కూడా మరొక శివాజీగా మేము భావిస్తా ఉన్నాం. అతను జీవించింది 50 సంవత్సరాలైనా 50,000 సంవత్సరాలైనా బతికి ఉండే విధంగా చేసినటువంటి ఆ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అతి కాలంలో ఇక్కడ ఇదే గద్దె పైన ఆ మహారాజు యొక్క విగ్రహాన్ని ఉండే విధంగా అందరం కూడా కలిసికట్టుగా తలో కొంత వేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటే అందులో ఆనందపడే వ్యక్తిగా అది కోరుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఆ విధంగా మరొచ్చే ఫిబ్రవరి 19 నాడు ఆ విగ్రహానికే పాలాభిషేకం, ఆ విగ్రహానికే మనం దండం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఉంది. అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఈరోజు 394వ ఛత్రపతి శివాజీ 399వ ఛత్రపతి శివాజీ జయంతి ప్రతి ఒక్క యువకునికి శుభాకాంక్షలు. అతి చిన్న వయసులో 50 సంవత్సరాలు సనాతన ధర్మం కోసం పోరాడి ఈ యొక్క భారతదేశంలో ఆ సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడూ కనుగొన్నటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. గెరిల్లా యుద్ధం అంటాం. గెరిల్లా యుద్ధం అంటే ఒక సైనికుని యొక్క ఆలోచనను ముందే పసిగట్టి అతను వస్తున్న సందర్భంలోనే ఎదురొడ్డి
అతనిపై విజయం సాధించినటువంటి గొప్ప ఛత్రపతి శివాజీకి ఉన్నటువంటి గొప్ప గుణం. అలాంటి గేర్లా యుద్ధాలు చేసి అనేక రకాలైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి మహారాజ్ ఈరోజు సనాతన ధర్మం పరిడవిలుతుంది అంటే అతని యొక్క పుణ్యమే. ఆ సందర్భంలో అనేక యుద్ధాలు చేసి ఒక సందర్భంలో అఫ్జల్ ఖాన్ చేత బంధించబడ్డ తప్పించుకొని చంపి బయటకు వచ్చినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. అతను ఛత్రపతి అంటే అందరూ కూడా రాజు అని పిలుచుకునే వాళ్ళు కొంత మట్టుకి మాత్రమే పరిమితమైన రాజు అంటాం. అనేక రాజ్యాలకి రాజు అయినట్టయితే అతను ఛత్రపతిగా కీర్తించబడతాం. అలా ఛత్రపతి కీర్తించబడినటువంటి గొప్ప మహారాజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అతడు 1630లో పుట్టి 1680లో మరణించడం జరుగుతుంది. బతికింది 50 సంవత్సరాలే. ఆ 50 సంవత్సరాల్లో ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని ఈ రోజు వరకు బతికించినటువంటి గొప్ప మహారాజ్. భౌతికంగా లేకపోయినా అతని యొక్క ఆశయాలు అనుగుణంగా ఈరోజు యువత ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క ధర్మాన్ని మేము బతికిస్తాం, శివాజీ తర్వాత మేము ఊరూరా శివాజీని ఆవిర్భవించి ఆ మతాన్ని ఆ సనాతన ధర్మాన్ని ఇంకా మేము పైడవిల్లే విధంగా చూస్తూ ఎన్ని యుగాలైనా దీన్ని అంతమొందకుండా చూసే బాధ్యత తీసుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి నిజంగా మీ అందరికీ కూడా మరొక శివాజీగా మేము భావిస్తూ ఉన్నాం. అతను జీవించింది 50 సంవత్సరాలైనా 50,000 సంవత్సరాలైనా బతికి ఉండే విధంగా చేసినటువంటి ఆ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అతి కాలంలో ఇక్కడ ఇదే గద్దె పైన ఆ మహారాజు యొక్క విగ్రహాన్ని ఉండే విధంగా అందరం కూడా కలిసికట్టుగా తల కొంత వేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటే అందులో ఆనందపడే వ్యక్తిగా అది కోరుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఆ విధంగా మరొచ్చే ఫిబ్రవరి 19 నాడు ఆ విగ్రహానికే పాలాభిషేకం, ఆ విగ్రహానికే మనం దండం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఈరోజు 394వ ఛత్రపతి శివాజీ 399వ ఛత్రపతి శివాజీ జయంతి ప్రతి ఒక్క యువకునికి శుభాకాంక్షలు. అతి చిన్న వయసులో 50 సంవత్సరాలు సనాతన ధర్మం కోసం పోరాడి ఈరోజు 399వ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గ్రామంలో కాషాయ జెండాలు కట్టి
Let me see everybody's hands up in the air and clap, 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 clap. DJ. Sai Smiley. It's Renee.